ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుంటున్నాము. అందట ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక దూత స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు, వారి క్రియలు వారి వెండపోవును అని ఆత్మ చెప్పుచున్నాడు. ఉదయకాలమే లేచి సావు కబుర్లు చెప్తుందని మీరెవరు బాధపడొద్దు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. ఇది మనం చదివి అర్థం చేసుకొని బ్రతికి ఉన్నప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉండాలని తెలుసుకునేదానికి ఈ వాక్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. చాలామంది మీరు సమాధి తోటలోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యము సమాధుల మీద చూస్తాం. మరి వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవించారో, ఎలాంటి వారో, తాగుబోతుల సమాధి మీదనే ఉంటుంది ఇదే వాక్యము, మంచి వాళ్ళ సమాధుల మీదనే ఇదే వాక్యం ఉంటుంది. అయితే ప్రభువునందుండి మృదులైన వారు ధన్యులనే కానీ ఎట్లా ఏదో విధంగా చచ్చిపోయిన వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారని దేవుడు మనకు వాగ్దానము ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఏం చేయాలి? ఒక దినము ఈ శరీరము మన శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందని, ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోవాల్సి ఉన్నదని మనం తెలుసుకొని, మనకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే ఆయనలో మనం జీవించాలి. ఎలా జీవించాలి? ఎవరు ధన్యులు అని మనం అనుకున్నట్లయితే క్రీస్తునందుండి మృదులైన వారు ధన్యులు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయనవాడు కాడు అని కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో, కాగా క్రీస్తు యేసునందున్న ఎడల మీకే శిక్షా విధియు లేదు అని కూడా చూస్తున్నాం. ఈ వాక్యం చెప్పుకొని క్రైస్తవులందరూ ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోతే మేము క్రైస్తవులమే కదా, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటే చాలా పొరపాటు. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, అనగా క్రీస్తు యేసును కలిగి ఉన్నవారికి శిక్షావిధి లేదు అని మనం గమనించుకోవాలి. అనగా క్రీస్తు యేసు ప్రభు యొక్క ఆత్మచేత నడిపించిన వారికి మాత్రమే శిక్షావిధి లేదు అనే విషయము మనం గమనించుకోవాలి. ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే శరీరానుసారులు ఆత్మానుసారులను గురించి కూడా చెప్పబడి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము అయి ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అని ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు అని గుర్తుపెట్టుకొని మనం ఆయన ఆత్మీయ అనుభవంలోనికి వచ్చినట్లుగా వాక్యానుసారమైన జీవితం జీవించి దేవుని చిత్తానుసారమైన జీవితంలో కొనసాగినట్లయితే తప్పకుండా ఆ యొక్క నిత్యజీవంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నిత్యజీవము పోవటానికి మార్గం ఏమిటని నికోదేము యేసు ప్రభువుని అడిగినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ముసలివాడనైన నేను మరలా నా తల్లి గర్భములో జన్మించుట ఎలా అని అడుగుతున్నాడు నికోదేము. అనగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి నీటి మూలము అనగా మారు మనసు నిమిత్తం నీళ్లలో బాప్తిస్మము, తర్వాత వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు ఆత్మీయ అనుభవంలోనికి మనం వచ్చేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, సమాధి తోటలోకి వెళ్ళి ఈ మాటలు చూసి మీరు మురిసిపోవటం కాదు. ఇప్పటి నుండి ప్రభునందు మృదులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, ప్రభువునందుండి మృదులైన వారు ధన్యులు. అంతే, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ప్రభువునందు ఉన్నారు కనుక ప్రభు వారిని ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తారు. ప్రభువులో లేని వారు ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హులము కాదు అని గుర్తుంచుకొని ఇప్పటి నుంచి అయినా, ఈ దినము నుండి అయినా, ఈ గడియ నుండి అయినా మన జీవితాలు సరిచేసుకొని ప్రభువులో జీవిస్తూ ఆయన రాజ్యమునికి వారసులు ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, మేము కూడా నిన్ను కలిగి లోకంలో జీవిస్తూ నీ రాజ్యంలో ప్రవేశించినట్టు మాకును ధన్యకరమైన జీవితం దయచేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని. ప్రభువా, ఎవడైనాను నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని మీరు సెలవిచ్చుండగా నీ ఆత్మీయ అనుభవంలో మేము జీవిస్తూ నీ సన్నిధికి చేరినట్టుగా మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.